హాయ్ వెల్కమ్ టు ద రా ఫుటేజ్. ఇప్పుడు మీరు థంబ్‌నెయిల్‌లో చూసింది నిజమే. ఇది ఎందుకో మీరు ఈ కంప్లీట్‌గా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పటిదాకా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొంచెం నాకు ఎక్కువ వీడియోస్ చేయడానికైతే ఒక మోటివేషన్ వస్తుంది. 'స్టీఫెన్' నెట్‌ఫ్లిక్స్ నుంచి డైరెక్ట్ స్ట్రీమింగ్ అవుతున్న మూవీ ఇది. ఇది తమిళ్ ఒరిజినల్, తెలుగులో కూడా డబ్ అయింది. ఇప్పుడు ఈ మూవీ ఎందుకు డిఫరెంట్ అనేది ఇప్పుడైతే మీకు చెప్తాను. ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్ ప్లేస్ ఉంటాయి. ఒక స్క్రీన్ ప్లేని ఇప్పుడు ఈ మూవీని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దాం. 'స్టీఫెన్' అని ఒక క్యారెక్టర్, వాడు ఒక సైకో క్యారెక్టర్. వీడు ఆన్ ది స్క్రీన్ చుట్టుపక్కల క్యారెక్టర్స్ అందరికి ఎలా కనపడతాడంటే వీడు చాలా మంచోళ్ళలాగా కనపడుతూ ఉంటాడు. సో వీడు ఏంటంటే వీడు ఒరిజినల్ క్యారెక్టర్ ఎవరు తెలియదు. అంటిల్ దెన్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది మూవీ వచ్చేపాటికి వీడు ఒక సైకో అని తెలిసేదాకా ఆడిని ఎవరు కనిపెట్టలేరు. బట్ ఆడియన్స్ తెలిసిపోతా ఉంటది వీడే ఈ మర్డర్లు అన్ని చేస్తున్నాడు అనేది. ఇప్పుడు ఇది వన్ టైప్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే. ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే. ఇదే స్టీఫెన్ అనేవాడు ఒక సైకో. వీడు ఎటైతే ఈ మూవీలో చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ అందరికి తెలుస్తూ ఉంటది వీడు పెద్ద సైకో అని. బట్ అది మనకి స్క్రీన్ ప్లే ఎలా రన్ చేస్తారంటే చివరి మూమెంట్ మూవీ ఎండింగ్ అయ్యేదాకా ఆడియన్స్ తెలియదు ఈ ఫలానా స్టీఫెన్ అనేవాడు ఒక సైకో వీడే చంపుతున్నాడని. సో ఇది 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే. ఇప్పుడు ఈ మూవీ మూడో రకం అని నేను ఎందుకన్నానంటే వీడు స్టీఫెన్ అనేవాడు ఒక 9 మంది చంపుతాడు. వీడు వచ్చి డైరెక్ట్ సరెండర్ అయిపోతాడు. అయిపోయి డైరెక్ట్ ఒప్పేసుకుంటాడు నేనే 9 మర్డర్లు చేశానని. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా ఎలా రన్ చేశారంటే కనుక అసలు వాడు ఎందుకు వచ్చి సరెండర్ అయిపోయాడు అనేది ఎవరికి క్లారిటీ ఉండదు. సో వాడిని కస్టడీలోకి తీసుకుంటారు. తీసుకున్నప్పుడు జడ్జి ఒక పాయింట్ అంటాడు. ఇప్పుడు ఇతనంతటి ఇతను వచ్చి లొంగిపోయాడు. సో రేపు పొద్దున ఇది హైకోర్టుకి వెళ్ళినప్పుడు వీడి అసలైన సైకో కిల్లర్ కాదని తెలిసి మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక 15 రోజులు వీడిని కస్టడీ తీసుకుని వీడిని ఎగ్జామ్ చేయండి. అసలు వీడి చైల్డ్హుడ్ ఏంటి, వీడి పేరెంటింగ్ ఏంటి, వీడి ఎలా అక్కడ పెరిగాడు ఏంటి, వీడి హిస్టరీ మొత్తం అంతా చెక్ చేయమని చెప్తారు. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ కి ఒక సైకలాజికల్ డాక్టర్ కి వీళ్ళిద్దరిని అసైన్ చేస్తారు. ఈ స్టీఫెన్ అనేవాడు ఏం చేస్తాడంటే ఒక అటు జుడిషియల్ ని నమ్మించాడు, పోలీస్ డిపార్ట్మెంట్ ని నమ్మిస్తాడు. సైకలాజికల్ డాక్టర్, ఈవెన్ సైకలాజికల్ డాక్టర్ కూడా వీడి చెప్పే స్టోరీ మొత్తం ఇది నిజమే, వీడు చాలా మంచోడు అనే ఒక పాయింట్ ఆఫ్ ఒక సాఫ్ట్ కార్నర్ అనేది క్రియేట్ చేస్తాడు. అంటే ఈ 3 డిపార్ట్మెంట్స్ మనకు మెయిన్. ఎప్పుడైనా ఒక కేసు అనేది తీసుకున్నాం, ఈ ముగ్గురిని కన్విన్స్ చేస్తూ సేమ్ ఆడియన్ కూడా కన్విన్స్ చేస్తాడు లాస్ట్ అవును కదా వీడికి జరిగింది అన్యాయమే, సో అందుకే వీడి సైకో లాగా తయారయ్యాడు, ఈ మర్డర్ అన్నిటి కారణం ఇదే. ఒక సొసైటీ నుంచి ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో, ఒక పేరెంటింగ్ లో ఏదైతే ప్రాబ్లమ్స్ వీడు ఫేస్ చేశాడో, నమ్మిన వాళ్ళు వీడిని ఎలా మోసం చేశారు, సో అందుకని వీడు అందరిని మర్డర్ చేశాడు అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎంత అంటే అంత కన్విన్స్ అయిపోతాం. సో అందుకే ఈ పాయింట్ మీద వీడు మూడో రకం అంది. ఇప్పుడు నేను నాన్ స్పాయిలర్, ఎందుకంటే లాస్ట్ ఎండింగ్ లో ఒక సీన్ పడుతుంది. ఆ సీన్ చూస్తే గనక వీడి చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ నే కాదు, చూసే ఆడియన్ కూడా వీడు ఎంత ఇది చేశాడు అనేది గనక అసలు దిమ్మ తిరిగిపోయింది నాకైతే. ఈ మూవీ అనేది మీరు డెఫినెట్ గా అసలు ఏదైనా టైం దొరికితే మాత్రం చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ.